బతుకమ్మ తెలంగాణకు చెందిన మహిళలు జరుపుకునే పూల పండగ. ఇది పితృ అమావాస్య నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. గౌరమ్మను రంగురంగుల పూలతో అలంకరించి చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఈ బతుకమ్మ పండగలో శివపార్వతుల గురించి కూడా పాటల ద్వారా తెలియజేస్తారు. తెలంగాణ సంస్కృతిలో దీనికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. బతుకమ్మ ప్రధానంగా పూలతో అలంకరించే పండగ. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి అనేక రకాల పూలను ఉపయోగించి బతుకమ్మలను తయారు చేస్తారు. ప్రతి సాయంత్రం గౌరమ్మను రంగురంగుల పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటలాడి పాటలు పాడి చివరి రోజు పూలను నీటిలో వదులుతారు. ఈ బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చిందని ఒక నమ్మకం. ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. బతుకమ్మ పండగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలలో ఔషధ గుణాలు ఉన్నాయి. బతుకమ్మకు ప్రతిరోజు ఒకే రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు పాల్గొంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం ఈ నైవేద్యాన్ని మహిళలు మాత్రమే తయారు చేస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ. అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం చేసి సమర్పిస్తారు. నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోసను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు ఆశ్వయుజ పంచమి. అమ్మవారికి నైవేద్యాలేవి సమర్పించరు. ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. దుర్గాష్టమి రోజు జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. 9 రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు నైవేద్యం పెడతారు. చివరి రోజు పూలతో చేసిన బతుకమ్మను తెలంగాణ ఆడపడుచులు నీటిలో వదులుతారు.